ఫ్రెండ్స్ మనకి ఈరోజు మనకి డీసెట్ 2026 మనకి ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాలని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. మనకి అది ఏ విధంగా చూసుకోవాలో మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ డీసెట్ 2026 అని కొడితే మనకి ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంటుందండి. క్యాండిడేట్ లాగిన్లో మనం క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, ఇక్కడ ఐడి ఇస్తాము. ఐడి ఇచ్చిన తర్వాత మనకి ఐడి నెంబర్ కొడతాము. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తామండి. ఇక్కడ క్యాప్సా ఎంటర్ చేస్తాం. క్యాప్సా కొడతాము. క్యాప్సా కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొడితే మనకి సెకండ్ ఇక్కడ ఎడమ వైపున మా సర్వీస్లో ఉంటుందండి. సర్వీస్లో మనకి ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్ అయింది ఉంటుంది. ఆ అలాట్మెంట్ అయిన దాన్ని మనం తీసుకొని రిపోర్ట్ చేయండి. 21 నుంచి 24 ఇవాళ విడుదల చేయడు కాబట్టి 24 రూపాయలు మీరు అక్కడ ఇవ్వాలి. ఇస్తే మీకు అలాట్మెంట్ ఉంటుంది. తర్వాత దీంట్లో మనం ముఖ్యంగా ఏమేమి ఉండాలంటే మనకి తీసుకోవాల్సినవి ఏపీ డీసెట్ 2026 ర్యాంక్ కోడ్ అండి అండ్ ఆల్ టికెట్ మనం ఆర్టికల్ కూడా పట్టుకెళ్ళవలసినవి. తర్వాత పేజ్ టు అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత 10th ఇంటర్మీడియట్ మార్కులు అండి. 10th ఇంటర్మీడియట్ మార్కులు. నెక్స్ట్ టీసీ అండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ లేటెస్ట్ది ఒక 6 monthsది మనకి సచివాలయంలో మన యొక్క క్యాస్ట్ నెంబరు కొడితే వాళ్ళు ఇస్తారు మనకి. అదైతే మీకు బాగుంటుందండి. ఏ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ అండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు ప్రకారంగా అది 6 months లోపు ఉండాలండి. 6 months లోపు మనం అప్లై వెంటనే మీరు అప్లై చేసుకుంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి ద్వారా మనకి ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి మర్చిపోకుండా ఇవి 3 సెట్లు జిరాక్స్లు పెట్టుకెళ్ళండి. సెట్లు తర్వాత ఫోటోలు కూడా పెట్టుకోండి. 6 ఎన్ని పెట్టుకోండి. మీకు అక్కడ ఏమడుగుతారో అవి ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. అలాగే మనకు మొన్న లేటెస్ట్గా మనకి విడుదల చేశారు కదా, ఇది నోటీస్ అండి. నెక్స్ట్ ఇది మాన్యువల్ అండి. మాన్యువల్ అదే డైట్ సెట్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి, అది ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ఎన్నో వస్తాయి, అది ఈ బులెటిన్లో ఇస్తారండి. ఇది ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే నోటీస్ ఇది ఇందా చూసాం కదా. నెక్స్ట్ ఎండింగ్ అండి, ఇది అసలు ఇంపార్టెంట్. మనకి వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్ అండ్ డైట్ సెట్ అండ్ ఇష్యూ ఆఫ్ ద ఫైనల్లీ అడ్మిషన్ లెటర్ అండి. ఫైనల్లీ అడ్మిషన్ లెటర్ సెకండ్ ఫేజ్ 21/8/2026 టు 24/8/2026 లోపు మనము అక్కడ అలాట్మెంట్ ఆర్డర్తో కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ డే ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ 27/8/2026 అండి. 27/8/2026 ఇన్స్ట్రక్షన్స్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఫ్రెష్ రిపోర్ట్ ఇక్కడ నోటీస్ ఇచ్చారండి. ఈ నోటీసులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్లో కూడా మనం సంప్రదిస్తే దీని మీద ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి వాళ్ళు ఇంకా మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఈ ఫోన్ నెంబర్ హెల్ప్ లైన్లో 799958694743కి దీనికి కూడా మనం ఫోన్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉండదండి. తర్వాత నోటిఫికేషన్ షెడ్యూల్ పేమెంట్ కట్టాం అది, అప్లికేషన్ ఫార్ము, తర్వాత ప్రింట్ ఫార్మ్ అండి, ప్రింట్ కూడా తీసుకోవాలి అక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనీ మర్చిపోకండి, దీన్ని మనకి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఏపీ డీసెట్ 2026 సెకండ్ ఫేజ్ స్టేట్ అలాట్మెంట్ రిలీజ్ కౌన్సిలింగ్ డేట్ విడుదల చేశారండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఫ్రెష్ నోట్ ఇచ్చాడండి. ఈ ఫ్రెష్ నోట్లు కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఈ నోటీస్ ఆల్రెడీ మనకి 3 నెలలది ఇది ఉంది ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మనీ ఒకసారి చూసుకోండి. వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్ అండ్ అట్ డైట్ అండ్ ఇష్యూడ్ ఆఫ్ ద ఫైనల్ అడ్మిషన్ 21/8/2026 టు 24/8/2026 అండి. ఫస్ట్ డే ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ 27/8/2026 అండి. చూసుకోండి ఒకసారి. అలాట్మెంట్ ఆర్డర్ మన క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే సర్వీస్లో వస్తుందండి. సర్వీస్లో మన
ఆ ఎలిమెంట్ ఆర్డర్ చేసుకుని మన కాలేజీలో రిపోర్ట్ ఇవ్వాలండి. తర్వాత ఇవన్నీ ఇక్కడ చిన్న రిపోర్ట్ ఉందండి, ఆ రిపోర్ట్ కూడా మీరు చూసుకోండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. అది ఎలాగంటే ఒకసారి చూసుకోండి. ఇది మనకి ఇది ఏంటంటే అధికార వెబ్సైట్ అండి. ఏపీ సెట్ 2026 అని కొడితే మనకి అధికార వెబ్సైట్ ఇది వస్తుందండి. ఈ వెబ్సైట్లో మనం చూసుకోండి ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనకి ప్లీజ్ ప్రొవిజనల్ లెటర్ ఆఫ్ ది అలర్ట్ రిలీజ్డ్ టుడే అనేది అట్ 3 PM ఇచ్చాడు, వెబ్సైట్ ఇచ్చాడండి. మనకి చూసుకోండి, అది షెడ్యూల్ కూడా ఇచ్చాడు. షెడ్యూల్ కూడా నొక్కుంటే మనకు తెలుస్తుంది. ఈ విధంగా మన డేట్స్ 2026లో మనకి సెకండ్ పేజ్లో ఇది సెలెక్ట్ షీట్ వచ్చిందా లేదా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. నేను చేసే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు. డిఎస్సి టెట్ మీద క్వశ్చన్ సబ్జెక్టుల మీద అది ఎగ్జామ్స్ ఉంటాయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఏంటంటే ఇది ఫైనల్గా మనకి తీసుకోవాల్సినవి ఏపీ డిసెట్ 2026 అండ్ ర్యాంక్ కోడ్ అండి, అండ్ ఆల్ టికెట్ అండి. తర్వాత పేజ్ టు అలాట్మెంట్ ఆర్డర్ అండి, పేజ్ టు అలాట్మెంట్ ఆర్డర్. తర్వాత 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, 10th అండ్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్టులు. తర్వాత టీసీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ 6 months లోపు ఉండి అయితే మీకు ఉపయోగపడతాయండి. దీని ప్రకారంగా మీరు చూసుకోండి. ఓకే, ఇది మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. నేను చేసే వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా దీని మీద ఇంకా నా థర్డ్ ఫేస్ ఏమైనా ఉంటుందా అని మనం ఒకసారి అది గమనించి ఉంటుందండి. మనం ఆశించవచ్చా మరి లేదో మనకి అది అక్కడ సీట్లు అలాట్మెంట్ పెట్టి ఉంటుందండి. మనకి దాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సైట్లోనే పెడతారు, డీసెట్ల సైట్లోనే పెడతారు. కాబట్టి మీరు దీంట్లో చెక్ చేసుకోండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు దీంట్లో ఇన్ఫర్మేషన్ చక్కగా ఉంటుందండి, ఈ బులెటిన్లో కూడా మీకు. కాబట్టి ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలో నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి మీరు మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి, లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి సార్. మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇది. తర్వాత ఇక్కడ మనకి క్లిప్స్ ఫర్ ద కాలేజీ లిస్ట్ కూడా ఉంటుంది మనకి. మీకు దగ్గరలో ఉన్న జిల్లాలో ఉన్న కాలేజీలు అది ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఒకసారి మీకు జూమ్ చేసి చెబుతాను. ఆ జూమ్ చేసి మీరు చూసుకోండి ఒకసారి. మీకు ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, తర్వాత ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ డైట్ బొమ్మూరు ఉందండి, చాలా మంచి కాలేజ్ అది. తర్వాత కృష్ణా, శ్రీకాకుళం, కృష్ణ, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు అంటే చిత్తూరు, అన్నమయ్య. తర్వాత ఇంకా మనకి ఎక్కడ ఉన్నాయి ఇంకని వెస్ట్ గోదావరిలో ఉన్నాయండి. వెస్ట్ గోదావరి, దూపచర్ల ఉందండి. తర్వాత పోలవరంలో ఒకటి ఉందండి. తర్వాత విజయనగరం, శ్రీకాకుళం, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఒకటే ఉన్నట్టుందండి. ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ డైట్ బొమ్మూరు ఉందండి. తర్వాత వెస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నాయి అనుకుంటాను. వెస్ట్ గోదావరిలో ఒకటి బొమ్మూరు, వెస్ట్ గోదావరిలో కూడా ఉందండి. గవర్నమెంట్ డైట్ బొమ్మూరు ఉందండి. ఈస్ట్ గోదావరి గవర్నమెంట్ డైట్ బొమ్మూరు రెండు ఉన్నాయండి. తెలుగు ఇది ఈ కోడ్ ఇది కింద చూసుకోండి. తర్వాత పోలవరం, వెస్ట్ గోదావరిలో వెస్ట్ రెండు వెస్ట్లో 3 ఉన్నాయండి మొత్తం. దోపచర్ల ఒకటి, దోపచర్ల ఉంది. మరి మొత్తం 12 ఇచ్చాడు. ఇది ఉర్దూ అంటే ఇంగ్లీషు, తెలుగు, ఇంగ్లీషు. ఇక్కడ ఉర్దూ కూడా ఉందండి వెస్ట్ గోదావరిలో. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోలో నోటిఫికేషన్ వస్తాయి. మీకు ఇతరులకు షేర్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.